నా రక్త సంబంధంలో మిగిలింది మా మావయ్య మాత్రమే. ఆయనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అలాగే నిజం బయట పెడితే మీరు చిక్కుల్లో పడతారు. ఆ రెండు జరగవని చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. మీ మావయ్యని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. ఆ బుల్లబ్బాయి నోరు మూయించే బాధ్యత నాదే. మీరు ధైర్యంగా ఉండండి. అహల్యకి విషయం ఇచ్చి చంపబోతున్నారని గౌతమ్ బాబుకి చెబుదాం అనుకుంటే ఈ వెధవలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి? బాబుగారితో ఎలా చెప్పాలి? ఎందుకురా గింజుకుంటున్నావు? నీ మేనకోడల్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ మ్యాన్ గా సెటిల్ అయిపోదాం అనుకుంటే నాతో ఇలా కిడ్నాప్లు మర్డర్లు చేయించి నన్ను గ్యాంగ్స్టర్ని చేశారు కదరా. గంగిగోల్ లాంటి ఓణ్ణి గాండ్రించి పులించేశారు కదరా. ఒరేయ్, నువ్వు ఎంత గింజుకున్నా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదురా. ఆల్రెడీ ఆ ఇంటికి వెళ్ళి ఆ గౌతమ్ గడికి నీ మేనకొడలకి గట్టిగా మాస్ వార్నింగ్ ఇచ్చొచ్చాను. 48 గంటల్లోపు అహల్యను నాకు అప్పగించకపోతే వాళ్ళ గుట్టు రట్టు చేస్తానని చెప్పొచ్చాను. అంటే అహల్యకేం కాలేదన్నమాట? ఈ 2 రోజులు నువ్వు చచ్చినట్టు నా దగ్గరే ఉండాలి. ఆ లోపు గౌతమ్ గాడు నాకు అహల్యని అప్పగించాడా సరే సరే, లేదంటే అట్నుంచటే అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్లి తన కడుపులో ఉన్న బిడ్డని తీయించేస్తాను. ఆ తర్వాత ఏ గుడికో తీసుకుపోయి 3 ముళ్ళు కట్టేసి నా ఇంట్లో కాపురం పెట్టేస్తాను. తమ్ముడు, ఇలాంటివి జరగకూడదనిరా నిన్ను దూరంగా యుఎస్ పంపించాను. వచ్చి రాగానే గొడవపడి ఈ పరిస్థితి తెచ్చుకున్నా. సారీరా, నీ నుండి కూడా నిన్ను కాపాడలేకపోయాను. కానీ నీకు ప్రామిస్ చేస్తున్నానురా, ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటాను. నువ్వు కళ్ళు తెరిచే టైంకి నిన్ను కొట్టిన వాడిని నీ కళ్ళ ముందు నిలబెడతాను. నీ కళ్ళ ముందే వాడిని షూట్ చేసి చంపేస్తాను. ప్రామిస్. మీరు ఎంతసేపు నా గురించి ఆలోచిస్తారు తప్ప మీ గురించి ఆలోచించరా? మీకేమన్నా అయితే నా వల్ల కాదండి, నేను ఉండలేను. ఏం జరిగినా సరే నేను మీతో వస్తాను, నన్ను తీసుకెళ్ళండి. ఏంటి ఈ టైంలో ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇద్దరం కాదు నాన్నమ్మ, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. ఒక ఎమర్జెన్సీ అటెండ్ అవ్వాలి. నన్ను పంపించడానికి వచ్చింది అంతే. వాడేమన్నా బయట ఊరికి వెళ్తున్నాడా? రోజు వెళ్లే హాస్పిటల్కే కదా, లోపలికి వెళ్ళు. వెళ్ళా హల్యా, వెళ్ళి తిని టాబ్లెట్ వేసుకొని పడుకో.
నేను వెళ్ళి కేసు అటెండ్ అయ్యి వస్తాను, సరేనా? నీకే చెప్పేది వెళ్ళవే. అదేంట్రా, నీ డ్యూటీకి వేళపాడా ఏమి ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్కి పిలుస్తున్నారు. డాక్టర్స్కి పోలీసులకి టైమింగ్స్ ఏమి ఉండవు నాన్నమ్మా. సర్లేరా, నాకు మధ్యాహ్నం నుంచి కడుపులో మంటగా ఉంది. ఏదైనా టాబ్లెట్ ఇచ్చి వెళ్ళు. ఎసిడిటీ వచ్చిందేమో, మసాలాలు అవి తగ్గించవే ముసలి. సరే సర్లే. పద.